వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వేలో భాగంగా ప్రస్తుతం మనం ఇప్పుడు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో ఉన్నాము. గతంలో ఈ నియోజకవర్గం నుంచి కల్పన గారు 1000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొంది టీడీపీలోకి అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించారు. మరి పార్టీ మారిన తరువాత ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చింది, రాబోయే రోజుల్లో ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారని వారి మాటల్లోనే మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా. బాబు ఏం చేస్తుంటారు మీరు? మేము ఆటో తోలుతున్నాం. ఆటో డ్రైవర్. ఇప్పుడు నియోజకవర్గాల్లో రోడ్ల సమస్యలు కానీ, తాగునీటి సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? పామర్ మండలానికి ఒక్క ఆటో కాడ లోన్ ఇవ్వలేదు. మాకేం మంచి జరగలేదు. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఇక్కడ? మరి 4 మాటలు లోన్లు పెట్టాం, ఒక లోన్ గారు సెట్ అవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన చూసారు కదా, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎలా అనిపించింది? బాగానే ఉంది పరిపాలన, లోన్లు మట్టి మాకు సెట్ అవుతలేదు. ఓకే, ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఫలితం లభిస్తుంది. మళ్ళీ వాళ్ళే రావాలంటారు, కానీ వాళ్ళ నుంచి అయితే లోన్లు అందలేదు అంటున్నారు. ఇది మధ్యకాలంలోనే సరిచేస్తే చంద్రబాబు నాయుడు అందరికి అందుతాయి. ఆటో తోలుతూ ఉంటారు. ఎట్లుందన్న నిజంగానే మీకు ఆటో డ్రైవర్లకు సమస్యలు ఉన్నాయా? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఏమి ఉంటాయి, ఇలాగే రోడ్డు మీద వెళ్తుంటే కేసులు బోసులు ఇలా ఉంటాయి. మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఈ నియోజకవర్గంలో? మేమైతే తెలుగుదేశం అనుకున్నాం. తెలుగుదేశం పార్టీనే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి కల్పన గారు వెళ్ళారు అభివృద్ధి పేరుతో. మరి అభివృద్ధి జరిగిందంటారా ఇక్కడ? జరిగిందండి. ఎలాంటి అభివృద్ధి జరిగింది? మాకు ఏమైనా సమస్యలు ఉన్నాయి చెప్తే దాని ఎమ్మటనే పరిష్కరించారు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తేనే బాగుంటుందండి. ఎందుకన్నా? ఎందుకంటే అభివృద్ధిలో అంటే బాగా ఇప్పుడు వరకు బాగానే చేశారు, ఆయన అయితేనే చేయగలరని సమర్థుడని అనుకుంటున్నాం. మేము అలా కూలి పనులు చేసుకుంటూ ఉంటాం. అలా ఎట్లుందన్న ఇప్పుడు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయండి? ఏం చేస్తుంటారమ్మా మీరు? అంటే హౌస్ వైఫా లేదంటే? హౌస్ వైఫ్. ఎట్లుందమ్మా ఇక్కడ అభివృద్ధి పనులు ఎట్లా జరిగాయి? మీకు ఏమైనా నీటి సమస్య కానీ అట్లా ఉన్నాయమ్మా ఇక్కడ? మాకు నిమ్మకూరులో బాగానే ఉందండి. బాగానే ఉందంటారమ్మా. ఎక్కడమ్మా మీది? ఏ గ్రామము? నిమ్మకూరు అండి. నిమ్మకూరు. నిమ్మకూరులో అభివృద్ధి పనులు ఎలా జరిగాయమ్మా? బాగానే చేశారండి. బాగానే చేశారు. ఇప్పుడు వచ్చేసేసి మామూలుగా కల్పన గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పనితీరు ఇక్కడ పర్వాలేదు, బాగానే చేస్తారు. అందుబాటులో ఉంటారమ్మా ఏదైనా సమస్య వచ్చినప్పుడు? వస్తారండి, అందుబాటులోనే ఉంటారు. మాకు బాగానే చేశారు. ఇదే బిజినెస్. మీ పేరు? మా పేరు పోతురాజు. బాబాయ్, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయంటారు? బాగా జరుగుతున్నాయి అన్ని. తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కల్పన గారు పార్టీ మారిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? పర్వాలేదు, బాగా చేస్తుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? మేము చెప్పలేము. లాస్ట్ టైం చూసుకుంటే మనకు కల్పన గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు, అభివృద్ధి పేరుతో టీడీపీలోకి వెళ్ళారు. మరి అభివృద్ధి ఎంతవరకు జరిగిందని తెలుసుకునే ప్రయత్నం ఆవిడ సాయశక్తులుగా చేసింది ఏయని కానీ ఉండవరకు చక్కగా. మళ్ళీ ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తే ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉందంటారు? గతంలో వర్ల రామయ్య గారు పోటీ చేశారు ఇక్కడ నుంచి, మరి ఆయనకు వస్తే బాగుంటుందా, కల్పన గారికి వస్తే బాగుంటుందా? అది చెప్పలేమండి ఇవాళ. ఎందుకంటే తీరుకోవడం 4 పోటీ చేస్తున్నారు, ఎవరికి అవుతుంది, ఎవరికి ఇది ఉందో అది మనం చెప్పలేము గ్యారంటీ అని. మొత్తం మీద చంద్రబాబు గారి పరిపాలనతో సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తి? పర్వాలేదు. ఓకే, వచ్చిందా? వచ్చింది. ఎట్లా ఫస్ట్ ఓటా మీది? టీడీపీ సార్. టీడీపీకి ఎందుకు? ఎందుకంటే ఫ్యామిలీ ఫాలో అవుతున్నాను, నేను ఫాలో అవుతున్నాను. అదే అంటే ఏంటి అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉందని వేస్తున్నారా, లేదంటే అమ్మ నాన్న చెప్తున్నారు కాబట్టి ఓటేస్తున్నారు? జరుగుతుంది, చూస్తున్నాము, జరుగుతుంది, చేస్తున్నాము. ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు చేస్తాము. మీరు చేస్తాయండి. ఎట్లుంది సార్ ఇప్పుడు మన చంద్రబాబు గారి పరిపాలన చూశారు కదా, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎలా అనిపించింది? బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే. మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఎవరు చెబుతారండి అది? మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏముంది, నాడి మనం ఒకరం మీ అభిప్రాయం? అభిప్రాయం ఉందండి, బాగా చేశారు చంద్రబాబు గారు, నాయుడు గారు కూడా బాగా చేశారు అభివృద్ధి. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా, చంద్రబాబు గారు అయ్యే అవకాశం ఉందా, పవన్ కళ్యాణ్ గారు? అది ఎవరు చెబుతారండి, మనం చెప్పలేం కదా. ఈ నియోజకవర్గానికి చెందిన వారేనా మీరు? ఈ నియోజకవర్గం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి? కల్పన గారు అభివృద్ధి ఏ విధంగా చేశారు? బాగా చేశారు, ఆయన కూడా బాగా చేశారు. మళ్ళీ ఆమె గెలిచే అవకాశం ఉందంటారా? ఏమన్నా చెప్పలేమండి, మరి ప్రజల నాడి ఆ టయానికి ఎలా మారుతుందో నాకు అభిప్రాయం అది. అన్న నమస్తే అన్న, మీ పేరు? ఏం చేస్తుంటారన్న? చిల్లర కొట్టున్నారు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి? మళ్ళీ ఎవరు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగు పార్టీ వాళ్ళు బాగా చేశారండి పనులన్నీ. ఇప్పుడున్న పార్టీ వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావడానికి అవకాశం ఉంది. ఓకే అన్న, కల్పన గారు మళ్ళీ ఇక్కడ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఉన్నాయండి. ఆమె కూడా పనులు బాగా చేసింది. ఈసారి టీడీపీ తరపు నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు?
ఉన్నాకే ఇస్తాం కూడా మళ్ళీ అంటే వర్ల రామయ్య గారు కూడా గతంలో ఆమె మీదే పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయారు. మరి అతనికి వస్తుంది అనుకుంటున్నారా లేదంటే కల్పన గారికి వస్తుందా? వరలరామయ్య గారికి వస్తుంది అనుకుంటున్నాం సార్. ఓకే, మరి అంటే అప్పుడు ఒకే పార్టీలో వ్యతిరేకత కూడా ఉంటుంది అనుకోవచ్చు. ఉంటుంది, ఉండకుండా ఎట్లా ఉండదండి, వ్యతిరేకంగా ఉంటుంది. రావాలని అనుకుంటున్నాం. ఎందుకన్నా చంద్రబాబు గారు రావాలంటున్నారు? కొన్ని పనులు బాగా చేసి కదా, పెన్షన్ కానీ అసలు కానీ. జనసేన పార్టీ అనేది పార్టీకి ఎలా ఉంటుంది అన్న, అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఎంతవరకు ప్రభావం ఉంటుంది ఆ పార్టీ ప్రభావం ఇరు పార్టీల మీద? చెప్పలేము సార్. అది ఏంటంటే జనసేన కూడా పార్టీ ఉంది బాగానే, ఫాలోయింగ్. ఆ ఫాలోయింగ్ ఉంది కదా, కాకపోతే ఎటైనా జనం ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, అందరూ ఎగబడి ఫ్యాన్స్ అని అన్నారు, లేదు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అంతేగాని అంత ఇదిగా ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ కూడా అంత ఇదిగా